సార్ పార్వతి కిడ్నీ డొనేట్ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళిందంట. నో, అలా జరగకూడదు శేఖర్. వదిన పని చేయకూడదు. శేఖర్, మనం త్వరగా వెళ్దాం పద. నీల్, నువ్వు ఎక్కడే ఉండి దాని సంగతి చూసుకో. దీని సంగతి నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. పద శేఖర్. ఆపరేషన్ అయ్యాక నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? 4-5 రోజుల్లో పంపించేస్తారులే. అయ్యో, అన్ని రోజులా? అమ్మగారు, పెద్దబాబు గారు అందరు కంగారు పడతారు. ఏం కాదమ్మా, త్వరగా పంపించేస్తారులే. అమ్మగారు, మీ పట్టుదలే మాకు మార్గం చూయిస్తాది. ఆ నీలంబరి ముందు మనం ఓడిపోరాదు. గెలవడానికి ఎంతటి త్యాగమైనా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను. వదినా, పార్వతి, వదినా, పార్వతి, వదినా, అమ్మా పార్వతి, వదిన ఏమైనా చూసారా? లోపలికి తీసుకెళ్లారు. లేడీ, వదినా. డాక్టర్, చిన్నబాబు గారు ఏం చేస్తున్నారు? ప్రెగ్నెంట్ లేడీని కిడ్నీ డోనర్ గా ఎలా తీసుకుంటారు? ఈమె ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పలేదు, రిపోర్ట్స్ లో కూడా లేదు. రిపోర్ట్స్ మార్చేశారనుకుంటా మేడం. ఆవిడే కిడ్నీ ఇవ్వాలనుకుంటే నీకేటయ్యా ప్రాబ్లం? రాస్కెల్, ఆవిడ మా వదిన రా. కిడ్నీ ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోతాయని తెలీదా? అట్ట చేస్తే నా బిడ్డ ప్రాణం పోయేదా? అవునమ్మా, నిన్ను మోసం చేసి నమ్మించి నీ కిడ్నీ తీసుకోవాలనుకున్నారు. సారీ సార్, నిజంగా తను ప్రెగ్నెంట్ అని మాకు తెలీదు. రిపోర్ట్స్ మా వరకు రానివ్వలేదు. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. ఓకే మేడం. ఇంటికి వెళ్దాం వదినా. పదమ్మా. ఎందుకు వదినా ఇలా చేసావు? ఇంటిని కాపాడుకోవాలనుకున్నాను చిన్నబాబు గారు. కానీ అట్ట చేసుంటే, మీరు రాకుండా ఉండుంటే నా బిడ్డని కాపాడుకునేదాన్నే కాదు. ఏడవకు పార్వతి, ఇప్పుడైతే ఏం కాలేదు కదా. సరే వదినా, ఇంటికి వెళ్దాం రా. చిన్నబాబు గారు, ఈ విషయం ఇంట్లో తెలిస్తే బాధపడతారు. దయచేసి చెప్పకండి. సరే వదినా, పద. పదమ్మా. ఈ సర్టిఫికెట్ చూస్తుంటేనే ముద్దులకే పసిపాపలా ఎంత ముద్దొస్తుందో. 10 లక్షలా? 10 లక్షలంటే మాటలా? ఐశ్వర్య, నువ్వు మీ ఆయన నిజంగా గొప్ప మనసున్నోళ్ళు. ఈ ఇంటిని నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్తు నిధిని కూడా ఈ రకంగా సమకూర్చారు. భవిష్యత్తులో ఆ డబ్బులు నా బిడ్డకి ఎక్కడొస్తాయి? పార్వతికి పుట్టే బిడ్డకే ఆ సొమ్ము దక్కుతుంది. ఓహో, పార్వతి, పార్వతి రా. ఇక నుంచి నిన్ను ఈ ఇంటి మహాలక్ష్మి అంటారు. ఎందుకు సిన్నమ్మ గారు? నా పేరు బానే ఉందిగా. పేరు మార్చుకోమని చెప్పట్లేదమ్మా పెద్ద కోడలా. ఈ ఇంటిని కాపాడుకోవడానికి నీలాంబరికి దిమ్మ తిరిగేలా కష్టపడి నిలబెట్టుకున్నాం కదా. బోనస్ గా 10 లక్షలు నీ బిడ్డ పేరు మీద డిపాజిట్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. అదేంటి, నా బిడ్డ పేరు మీద ఉండడం ఇట్సన్ బాబు గారు? వదినా, కీ ఇచ్చి మేం గెలిచేలా చేసినందుకు ఆ డబ్బు నీకే చెందాలి. ఐ మీన్, నీకు పుట్టబోయే బిడ్డకు. తాళం చేయిస్తే మాత్రం అందులో గొప్పతనం ఏముంది? నిజానికి కష్టపడింది మీరు. చిన్నమ్మాయి గారికి దక్కాల. మాట వరుస కలా అంటావే గాని నిజంగా నాకే దక్కాలి అని చెప్పగలవా? అదేంటి మేడం అలా అన్నారు? ఐశ్వర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? పార్వతి నా బిడ్డ పేరు మీద రాయమని అడగలేదు కదా. అసలు తనకి తెలియదు కదా. ఇచ్చేది మీరే, అనేది కూడా మీరేనా? మహి బలవంతం చేశాడు. అయినా మా తలరా తల ఉంటే
ఎవరు మాత్రం ఏం చూస్తారులే, ఇవ్వక తప్పలేదు. స్టాప్ ఇట్ ఐశ్వర్య. సిన్బాబ్ గారు, వదిన ఒక్క నిమిషం. చూడేష్, ఇది ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది. వదిలికి సాయం అందిస్తే మన కుటుంబాన్ని ఒక దారికి తీసుకొస్తుందని అలా చేశాను. నీకు అర్థం కాదులే. సిన్బాబ్ గారు, మీరెందుకు అమ్మాయి గారికి నచ్చ చెప్పాలని చూస్తారు? అమ్మాయి గారు ఆశపడ్డంలో అనడంలో అర్థం ఉంది. ఏ తల్లైనా తన బిడ్డకు ఏ లోటు రాకుండా చూడాలనుకుంటాది. దయచేసి ఈ డబ్బు సిన్నమ్మాయి గారికి వచ్చేలా చూడండి. మీ బిడ్డ పేరు మీదే రాయించండి. అది వదిన, అది కాదు. నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. శేఖరన్న, నువ్వే దగ్గరుండి రాయిస్తున్నావు అంతే. అలాగేనమ్మా. పార్వతి, నేనన్న మాటలకి బాధపడ్డావా? అయ్యో, ఎప్పుడు అట్టా అనుకోకండి. మీరు నాను అక్క సెల్లెలం అంటారు కదా, అర్థం చేసుకుంటాను. అబ్బా, ఇలాంటప్పుడు పెద్దబాబుంటే ఎంత సంతోషించేవాడో. అదేంటి, పెద్దబాబు గారు ఇంకా రాలేదా? ఆ, లేదు కదా. సిన్బాబు గారు, శేఖరన్న, గాలిపటాల కాడ యాదవన్న మనుషులు కనిపించారు. అలాంటిదేం జరగదమ్మా. దేవాసారికి ఎలా తప్పించుకోవాలో ఏం చేయాలో బాగా తెలుసు. మామ వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. నీలాంబర్ ఏమైనా? దానికంత సీన్ లేదు సార్. నేను వెళ్ళి చూసొస్తాను. డబ్బులు తక్కువగా ఉన్నాయని ఇంకే పనైనా సేతూ ఉండిపోయారా? వచ్చేస్తారులే పార్వతి, కంగారు పడకు. ఆ, బ్రో హ్యాపీగా ఇంటికి వస్తాడు వదిన. అందరూ హ్యాపీగా ఉండండి. ఆ? ఆ, అఖిల, ఈ పసుపుతాడు నీ మెళ్ళో చేరి మంగళసూత్రాల్ని తాకట్టు పెట్టిచ్చేస్తుందేమో అనుకున్నా. కాని అవేవీ జరగకుండా ఈ ఇంటిని నిలబెట్టుకున్నాం. అమ్మగారు, పార్వతి, పెదబాబు ఎక్కడున్నాడు? ఇంకా రాలేదమ్మగారు, వచ్చేస్తానన్నారు. ఇద్దరు కలిసే వెళ్లారు కదా పార్వతి. డబ్బులు అడ్జస్ట్ కాలేదని ఇంకెన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. కంగారు పడకండి అమ్మగారు, పెద్దబాబు గారు వచ్చేస్తారు. పార్వతి, ఆ నీలాంబరి చూస్తుండగానే ఈ ఇంటి యజమానికి నువ్వు డబ్బులివ్వాలి. నా పెద్ద కోడలు సాధించిందన్న అక్కసుతో ఓ నీలాంబరి సగం చావాలి. తీసుకో. అమ్మగారు, ఈ కోడలి గెలుపుని మీ అత్తయ్య మావయ్య చూడాలనుకుంటున్నారమ్మా. అయ్యో,
చెయ్యి ఇట్ట కాలిపోయినది ఏంటమ్ గారు? అయ్యగారు, మీరు కూడా నాకు చెప్పనే లేదు. వెన్నపూస కానీ ఆయింట్మెంట్ కానీ మందు కానీ రాసారా? అఖిల మొండితనం నీకు తెలుసు కదా పార్వతి. కోడల్ని కంటతడి పెట్టించకండి. చేతికైన గాయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. అనుకున్నది సాధించామన్న సంతోషం గుండెల నిండా ఉంది. ఈ ఇంటిని నిలబెట్టుకున్నావన్న ఆనందంలో ఉన్నప్పుడు నీ కళ్ళల్లో చూడాల్సింది ఆనంద బాష్పాలే కాని కన్నీళ్లు కావు. అమ్మగారు, మీరు సంతోషంగా ఉన్నారంటే నాకు సంతోషమే. కాని పండక్కి అన్ని పనులు నానే చేస్తాను. మీరు ఆ పని ఈ పని చేయనీకొచ్చి ఇబ్బంది పడకండి. మీకు గాయం పూర్తిగా మానేంత వరకు కారం ఎక్కువగా ఉండే కూరలు ముట్టనేకూడదు. మీకు ప్రత్యేకంగా నాన్ చేసి పెడతాను. నువ్వు అలా అన్నావంటే అఖిల కడుపు నిండిపోతుందమ్మా. చూడు మొహం ఎలా కళకళలాడిపోతుందో. మనకు వయసు మళ్ళినా ఇలాంటి కోడలుందన్న సంతోషం ధీమా ఉంటే భగవంతుడు ప్రసాదించిన ఆయుష్ని ఆరోగ్యంగా కొనసాగించచ్చు కదండి. కరెక్ట్. పార్వతి, ఆ డబ్బు ఈ ఇంటి యజమానికిచ్చి ఈ ఇల్లు నాది అన్నంత ఆత్మవిశ్వాసంతో కనపడాలి. అప్పుడు నీలాంబరి ఓటమితో తలదించుకోవాలి. వెళ్ళు పార్వతి. కొడుకు రాముడైతే కోడలు సీతకిల. అలాంటి వాళ్ళు కాబట్టే ఈ ఇంటి బాధ్యతల్ని నెరవేరుస్తున్నారండి. మా నమ్మకాన్ని గెలిపించావు స్వామి. నీ దయ వల్లే ఇట్టా జరిగింది. ఏంటి పెద్దబాబు గారు, సీతారాముల్ని అట్టా సుత్తున్నారు? రామాయణం ఎంత మధురంగా ఉంటుందో కదా పార్వతి. రామాయణంలో ఒక్కో పాత్ర ఈ రోజుల్లో మనుషుల్ని వారి వ్యక్తిత్వాల్ని గుర్తు చేస్తుంటాయి. అవును పెద్దబాబు గారు, భార్యాభర్తలంటే సీతారాముల్లా ఉండాలి అంటారు. సీతారాములతోనే పోలుస్తారు. ఏ జన్మ పుణ్యమో కాని నాకు ఈ రామయ్య భర్తగా వచ్చాడు. నువ్వన్నట్టు నేను రామున్నో కాదో తెలియదు కానీ నువ్వు మాత్రం సీతమ్మవే పార్వతి. అందుకేనేమో సీతమ్మ కంటే ఎక్కువ కష్టాలు పడుతున్నావు. నువ్వు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. రామయ్య పక్కనే ఉండాలి కాని సీతమ్మ అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటాది. కోడల్ని సొంత కూతుర్లా చూసుకునే అమ్మగారు, అయ్యగారు, తోబుట్టులా చూసుకునే ఐశ్వర్య అమ్మాయి గారు, అన్న వదినలంటే ప్రాణమిచ్చే శనబాబు గారు, ఏ రక్త సంబంధం లేకున్నా మన గురించి ఆలోచిస్తూ మన వెంట హనుమంతుడిలా ఉంటున్న శేఖరన్న, భవనమ్మ గారు. ఇలాంటి ఎంతో మంది మంచివాళ్లున్నా ఈ కుటుంబంలోకి కోడలిగా రావడం నా అదృష్టం పెద్దబాబు గారు. నీకంటే నువ్వు పక్క వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తావు. అదే నీలో నాకు బాగా నచ్చేది. నా పార్వతిని ఎప్పటికైనా మళ్ళీ అద్దాల మెడలో మహారాణిలాగా చూడాలన్నదే నా కోరిక. జరుగుతుందంటావా పార్వతి? అంటే
మీ ఉద్దేశం ఏంటి? ఓహో, అమ్మగారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేననా? లేక ఆ నీలాంబర్కి ఎదురు నిలబడి గెలవలేననా? నేను అలిగాను. అయినా నా పార్వతి మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి? ఏదో నోరు జారాను, సారీ. ఇప్పుడు శ్రీమతి గారు అలకపోవాలంటే ఏం చేయాలి? గుంజలు తినా, పోనీ లెంపలేసుకోనా? పెద్దబాబు గారు, అలిగాను కదా అని బుజ్జగిస్తారనుకుంటే ఇలా లెంపలేసుకుంటారండి పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, ఒక మాట చెప్పనా? మనం దేవుడిగా కొల్చే సీతారాములకు కూడా వనవాసం చేసొచ్చాకే పట్టాభిషేకం జరిగినాది. జనం జేజీలు పలికినారు. అట్టాగే అమ్మగారు మన మీద పెట్టుకున్న నమ్మకం మొమ్ము కాదని మనం నిరూపించాలా? ఇప్పుడు మనం బాధల్లో ఉండొచ్చు. మనకి, మనల్ని ప్రేమించే వాళ్ళకి మన పరిస్థితులు నచ్చకపోవచ్చు. కాని ఏదో ఒక రోజు మన కష్టాలు తొలగిపోయి మునుపటిలా అందరం ఆనందంగా ఉంటాం. మనం సల్లగా ఉండాలని దీవించే ఎన్నో వేల సేతుల అండగా ఉండగా మనకేటి భయం? ఖచ్చితంగా మీరనుకున్నట్టే జరుగుతాది పెద్దబాబు గారు. నా పార్వతి చెప్పిందంటే జరిగి తీరుతుంది, ఆ నమ్మకం నాకుంది. నా దేవుడికి ఎక్కడున్నా సరే త్వరగా ఇంటికొచ్చేలా చేయి స్వామి. రే, డోర్ ఓపెన్ చేయరా. డోర్ ఓపెన్ చేయి. నీల్, ఏయ్ నీల్, నిన్ను డోర్ ఓపెన్ చేయరా. నేను గాని తప్పించుకున్నానంటే నిన్ను కూడా నీళ్ళెవరి దగ్గరికి పంపించేస్తాను. ఓపెన్ చేయరా. అయినా నువ్వెలా తప్పించుకుంటావే? నీ మెళ్ళో తాళి కట్టి నువ్వే నా ప్రియమైన నీలాంబరివని ఈ ప్రపంచానికి చాటి చెప్తాను. రేయ్ వెదవా, ఓపెన్ ద డోర్. నువ్వు చావడానికి మళ్ళీ తిరిగి వచ్చావనుకుంటాను రా. అనవసరంగా అరవకే, నోరు మూసుకుని కామ్గా పడుండు. రే, ఒకసారి మేడంకి ఫోన్ చేద్దాం, ఓకేనా? రేయ్, దమ్మంటే డోర్ ఓపెన్ చేయరా. రేయ్, హలో హలో మేడం. రేయ్, ఎక్కడ చచ్చారా? మీరు మాకు షేర్ చేసిన లొకేషన్ దగ్గరకు వచ్చాం మేడం. ఇదేదో డల్లా ఉంది. మీరు ఇక్కడే ఉన్నారా మేడం? అక్కడే లోపలే ఉన్నాడ్రా, లోపలికి రండి. నీళ్ళనే మెంటల్ గాడు నన్ను ఇక్కడ గదిలో వేసి లాక్ చేసేసాడు రా. వాడి సంగతి మేం చూసుకుంటాం మేడం. ఏ వద్దు, వాడు మొత్తం ప్రిపేర్ అయినట్టున్నాడేమో. సరే, ముందు వాడిని లేపేయడం కన్నా వాడిని ఇక్కడి నుంచి ఎలాగోలా పంపించేయండి. ఏం చేయమంటారు మేడం? వాడు మీ వైపు చూసే టైంకి కళ్ళల్లో మన్ను కొట్టి గుళ్ళు ఓపెన్ చేయండి. వాడు కళ్ళు నిలుపుకొని అలర్ట్ అయ్యేలోపే నేను తప్పించుకొని పోవాలి.
అలాగే మేడం. ఏంటి సైలెంట్గా ఉండిపోయింది? సౌండ్ కూడా రావట్లేదే. ఆలోచిస్తోందా లేక అరిచి అరిచి పడిపోయిందా?